నాడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలన అభివృద్ధి పదం వైపు అడుగులు వేస్తే నేడు టీడీపీ కూటమి ప్రభుత్వ పాలన అవినీతి వైపు మార్గాలు నిర్మించుకోవడం దారుణమని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శించారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరులోని జగనన్న కాలనీని ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న గ్రావెల్ అక్రమ దందాను చూసి కాకాని విస్తుపోయారు. ఇక్కడి గ్రావెల్ ను స్థానిక ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి యథేచ్ఛగా తరలిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ఈరోజు ఇళ్లకు సంబంధించి చూస్తే ఇళ్ళు పాపం అర్ధాంతరంగా ఆగిపోయి ఇళ్ల చుట్టూ అసలు ఇంతకుముందు ఎంత కళకళలాడిందో ఈ కాలనీ నిర్మాణం అప్పుడు ఈరోజు ఎంత కళావిహీనంగా తయారైందనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం. అది ఎక్కడ పడితే అక్కడ మొక్కలన్నీ మొలిచిపోయి రకరకాలైనటువంటి ఇబ్బందులతో ఆ పక్క జగనన్న అభివృద్ధి కనపడుతుంది. ఈరోజు ఈ పక్క వెన్నుపోటు పార్టీకి సంబంధించినటువంటి అవినీతి స్పష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. కాబట్టి ఎవరిది అభివృద్ధి ఎవరిది అవినీతి అని చెప్పడానికి ఈ కాలనీ ఒక ఉదాహరణ. జరుగుతున్నటువంటి దోపిడీ, ఏ విధంగా గ్రావెల్ ఎత్తేస్తున్నారు. సాక్షాత్తు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి సోమిరెడ్డి వాటాలు పెట్టుకొని ట్రిప్పర్ కింద అని చెప్పి వసూలు చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. దానివల్ల ఎంత లెక్క లేకుండా పేదలకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాల్లో దౌర్జన్యం చేసి ఆ ఇళ్ల స్థలాలు వెనక నుంచి ఎత్తుకుంటూ ముందుంటే బహిరంగంగా కనపడుతుందని వెనక ప్రాంతం నుంచి ఆ లేఅవుట్లన్నీ కూడా సర్వనాశనం చేసి ఆ లేఅవుట్లన్నీ చెడిపేసి ఈరోజు వాటన్నిటిని కూడా లేఅవుట్లన్నింటిని కూడా చెదరగొట్టి ఆ రాళ్ళు పీకేసి ఈరోజు దానికి సంబంధించినటువంటి ఇంత విధ్వంసం బహుశా నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ జరిగి ఉండదు.